పేరు నీ ఆత్మకు లంగరు ఉందా. అంశం పేరు నీ ఆత్మకు లంగరు ఉందా. హెబ్రీలకు 6వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. చాలు, మరలా ఒకసారి చదువుదాం. అందరూ మీరు చెప్పండి. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. చాలు, అందరూ కూడా వాక్యం మీద శ్రద్ధ నిలపండి. లంగర్ అంటే తెలుసా? లంగర్ అనే పదాన్ని ఎప్పుడైనా విన్నారా? లంగర్ అంటే సముద్రంలో ఓడ నడిపే నాయకుడు ఏం చేస్తాడంటే ఆ ఓడకి బ్రేక్ లాంటిది, అంటే ఓడను ఆపే ఒక సాధనం. అంటే నీటి ప్రవాహంలో ఇటు అటు కొట్టుకొని పోకుండా, అలల వలన పైకి క్రిందకి కొట్టుకొని పోకుండా, గాలి తుఫాన్లు వచ్చినప్పుడు, ఆటుపోట్లు వచ్చినప్పుడు ఓడ కదలకుండా భద్రంగా ఉంచడానికి ఉపయోగించే సాధనం. అర్థమైందా? లంగర్ అంటే ఓడ స్థిరంగా ఉండటానికి, భద్రంగా ఉండటానికి. అంటే సముద్రంలో అప్పుడప్పుడు అలలు పైకి ఎగసిపడతా ఉంటాయి. గాలి తుఫాన్లు వచ్చినప్పుడు ఓడ అటు ఇటు కొట్టుకొని పోతూ ఉంటుంది. కొంచెంసేపు ఇటు వెళ్ళిపోద్ది గాలి ఇటు తోలగానే, మళ్ళీ అటు నుంచి గాలి వస్తే మళ్ళీ ఇటు వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఓడ ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో గందరగోళంలో ఉంటుంది. అలాంటి సమయంలో ఓడ నాయకుడు, ఓడను నడిపే డ్రైవర్ ఏం చేస్తాడంటే లంగరు వేస్తాడు. లంగరును ఓడను ఆపడానికి, లేదంటే ఒక స్థానంలో భద్రంగా స్థిరంగా కదలకుండా నిలబెట్టడానికి ఉపయోగించే ఒక బరువైన గొలుసు లేదా త్రాడు. ఆ ఓడలో నుండి ఆ సముద్రపు అడుగు భాగం లోపలికి వెళ్ళేటట్లుగా ఆ ఓడలో నుండి త్రాడు లేదా గొలుసు క్రిందకి దించుతారు. క్రిందకి వెళ్ళిపోయిన తర్వాత సముద్రం అంతర్భాగంలోకి వెళ్ళినాక ఏం చేస్తుందంటే ఈ లంగరు ఎలా ఉంటుందంటే పైన ఒక రౌండ్ రింగ్ లాగా ఉంటుంది, దాని క్రింద మధ్యలో సిలువలాగా ఉంటుంది, ఆ సిలువ కింద ఒక యు ఆకారం ఉంటుంది. ఇలా ఈ ఆకారంలో ఉంటుంది. అది సముద్రపు లోపల అడుగు భాగంలోకి వెళ్ళి లోపల గర్భంలోకి వెళ్ళిపోయి సముద్రంలో ఉన్న ఆ రాతి తిప్పల్ని, ఆ బురదని, ఆ మట్టిని పట్టుకొని పైకి ఇలా వస్తుంటే అది యు ఆకారంలో ఉంటుంది కదా. ఓడ వెళ్ళేటప్పుడు అది ఆపేస్తూ ఉంటుంది, అది ఆ మట్టి ఇక పైకి కదలకుండా. అలాగా ఈ లంగరు యొక్క పనితనం ఉంటుంది. ఈ లంగరు సముద్రపు అడుగు భాగానికి చేరుతుంది, సముద్ర గర్భంలో గట్టిగా పట్టుకుని దాన్ని ఓడని కదలకుండా చేస్తుంది లంగరు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనకి లంగరు ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. లంగరు కొన్ని పడవల్లో ఒక్క లంగర్ వేస్తారు, కొన్ని పడవల్లో 4 లంగర్లు వేస్తారు. ఎన్ని లంగర్లు? 4 మూలల 4 లంగర్లు. అప్పుడు పడవ గాలి తుఫానుల్లో, ఆటుపోట్లలో ఎలాంటి మరి కొట్టుకొని పోకుండా, ఓడ పగిలిపోకుండా, ఓడలోనికి నీళ్లు రాకుండా ఆ ఓడ స్థిరంగా భద్రంగా ఒక స్థానంలో నిలిపివేయబడుతుంది, ఒక స్థానంలో ఆపివేయబడుతుంది. ఒకవేళ ఆ లంగర్ వేయలేదనుకో గాలి ఎటు తోలితే అటు వెళ్ళిపోతూ ఉంటుంది, తుఫానుకి ఆ ఓడ బద్దలైపోతుంది. తుఫానుకి ఏమైంది? ఓడ
బద్దలైపోతే ఇంకేముంది, లోపల ఉన్న ప్రజలు కానీ సరుకులు కానీ ఓడ నాయకుడు, ఆ ఓడలో పనిచేసేవారు, ప్రయాణికులు అందరూ చనిపోవాల్సిందే. అందుకని ఆటుపోట్లు వచ్చిన ఆ సమయంలో పైకి క్రిందకి ఇటు అటు కొట్టుకొని పోకుండా ఓడను భద్రపరచడానికి ఉపయోగించే బలమైన సాధనమే లంగరు. అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. 27 నుండి 29 వరకు చదువుకుందాం. అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 27వ వచనం నుండి 29వ వచనం వరకు చదువుకుందాం. 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియా సముద్రములో ఇటు అటు కొట్టుకొని పోవచుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని ఊహించి బుడిది వేసి చూచి 20 బారల లోతని తెలుసుకునిరి. ఇంకను కొంత దూరం వెళ్ళిన తర్వాత మరల బుడిది వేసి చూచి 15 బారల లోతని తెలుసుకునిరి. అప్పుడు రాతి తిప్పల గల చోట్ల పడుదుమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకుని ఉండిరి. చాలు. ఇక్కడ ఓడ ఇటు అటు కొట్టుకొని పోవచ్చు ఉంది. అర్ధరాత్రి వేళ. ఎప్పుడండి? అర్ధరాత్రి వేళ ఓడ ఇటు అటు కొట్టుకొని పోవచ్చు ఉంది. ఏదో ఒక దేశము దగ్గర పడుతుంది అని వారు లోతు చూస్తున్నారు. లోతు చూసినప్పుడు బారల లోతు అని తెలుసుకున్నారు. మరలా కొద్ది సమయం తర్వాత 15 బారల లోతు అని తెలుసుకున్నారు. ఇంకా దగ్గర పడుతుంది, అయితే అది రాతి తిప్పలు కల ప్రాంతంలో పడితే ఓడ పగిలిపోతుందేమో అని ఆ ఓడను నిలిపివేయాలని 4 లంగర్లు ఓడ అమరములోనికి వెళ్ళి వారు వేశారు. ఎన్ని లంగర్లు? 4 లంగర్లు వేశారు. మన ఆత్మీయ జీవితం కూడా కొన్నిసార్లు ఎగసి పడతా ఉంటుంది ఆత్మీయంగా. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితము ఆటుపోట్ల మధ్యలో ఉంటుంది. మనకు కొన్నిసార్లు విశ్వాసంలో సన్నగిల్లిపోతాం. దేవుడు మన పక్షాన ఉండి మనకి సహాయం చేస్తున్నా కానీ మనము అవిశ్వాస పడతాం. దేవుడు నన్ను చూడట్లేదేమో, దేవుడు నాకు సహాయం చేయట్లేదు అని చెప్పి మనము కొన్నిసార్లు నిరాశలోనికి, నిస్పృహలోనికి మనము వెళ్ళిపోతూ ఉంటాం. అంటే విశ్వాసాన్ని, జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం. ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. నిరీక్షణ అనేది మనలో ఉండదు. దేవుడు ఎప్పుడు ఇస్తాడో, మేము ప్రార్థన చేస్తున్నాం జవాబు రావట్లేదు అంటే ఎదురు చూసే అంత ఓపిక కూడా మనకు ఉండట్లా కొన్నిసార్లు. అంటే అలజడి మన అంతరంగంలో జరుగుతూ ఉంది. రక్షింపబడిన నీవైనా నేనైనా దేవుని ప్రజలైన ప్రతి ఒక్కరు కూడా వారి ఆత్మలకు లంగరు వేయబడాలి. ఆత్మ అంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క శరీరములో ఉండే అదొక భాగం. అంటే మన ఆత్మీయ ప్రయాణానికి మనకు లంగరు ఉండాలి. మనము ఓడలో ఈ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి ప్రయాణం చేసినట్లుగా ఈ భూమి మీద కూడా మనము ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయాణము కొనసాగినంత కాలము మనము లంగరును ధరించుకోవాలి. ఆ లంగరు మనలో లేకపోతే మనము గాలికి కొట్టుకుని పోతాం. దేనికి కొట్టుకుని పోతాం? గాలికి. ఇటు అటు కొట్టుకొని పోతా ఉంటాం. ఇటు అటు కొట్టుకొని పోయేది ఎవరండి? సాతాను. సాతాను ఇటు అటు భూమి మీద తిరుగుచూ పరలోకంలోకి వెళ్ళింది యేసయ్య దగ్గరికి. భూమి మీద నేను ఇటు అటు తిరుగుచూ చూసినప్పుడు యోబు నీతిమంతుడుగా కనిపించాడు అని చెప్పి
దేవుని దగ్గర సాక్ష్యం చెబుతావు. నీ కంచె వేసావు కదయ్యా, కంచె తీసేస్తే ఆ యోబు యొక్క విశ్వాసం ఏంటో బయలుపడిద్ది అని చెప్పి సవాలు విసురుతుంది. కనుక దేవుడు ఆ కంచెను తీయడానికి ఆజ్ఞాపిస్తాడు. అంటే ఇటు అటు మనము కొట్టుకొని పోకుండా ఉండాలి అంటే, గాలి మనల్ని ఓడని, మన యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని బద్దలు చేయకుండా ఉండాలంటే, గాలి అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆటంకాలు. గాలి ఏం చేస్తుంది? ఆటంకపరుస్తూ ఉంటుంది. మనము ఒక ప్రాంతంకి వెళ్తున్నప్పుడు ఎదురు గాలి వీచిందంటే వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. సైకిల్ దొక్కే వాళ్ళకి బాగా అనుభవం. ఎదురు గాలి వస్తే సైకిల్ దొక్కుతామా? తొక్కలేము, ఎదురు గాలి వస్తుంది కదా. అట్లాగే ఆత్మీయ జీవితంలో గాలి మనల్ని ఆపేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు గాలి మనల్ని ముందుకు పోయి కొనసాగనీయదు, దేవుణ్ణి మహిమపరచడానికి ముందుకు వెళ్ళనీయదు, దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళటానికి మనల్ని అది ఒప్పుకోదు. అది పాడు చేయాలి. ఈ వ్యక్తికి నిరీక్షణ లేకుండా చేయాలి, ఈ వ్యక్తికి విశ్వాసం లేకుండా చేయాలి, ఈ వ్యక్తికి ప్రేమ లేకుండా చేయాలి. ఏమి లేకుండా? ప్రేమించే మనసు ఉండదు కొంతమంది. వాళ్ళు అమ్మ పెడుతుంటే తింటారు, నాన్న కష్టపడి తెస్తుంటే తింటారు, వాళ్ళు తెచ్చింది తింటారు, వాళ్ళు తెచ్చింది అనుభవిస్తారు. పుట్టింది మొదలుకొని పెద్ద అయ్యే వయసు వరకు తింటారు. కానీ ఒక్కరోజైనా అమ్మ నువ్వు తిన్నావా, నానా నువ్వు తిన్నావా అని చెప్పి అడగలేనటువంటి, ప్రేమ లేనటువంటి దినాలు ఈ రోజుల్లో అలా ఉన్నారు. కానీ ప్రేమను కలిగే ఆ స్వభావం ఎవరిలో ఉంటుంది? ఈ లంగరు ఎవరికైతే ఉంటుందో వారిలో ఉంటుంది. ఇప్పుడు మనము ఆత్మీయ జీవితానికి 4 లంగర్లు కావాలి అన్న విషయాన్ని మనము ధ్యానిస్తున్నాం. మొదటి లంగరు నిరీక్షణ. మొదటి లంగరు ఏమిటి? నిరీక్షణ. రెండవ లంగరు విశ్వాసము. మూడవ లంగరు ప్రేమ. నాలుగవ లంగరు ధైర్యము. మొదటి లంగరు గురించి ధ్యానం చేసుకుందాం. నిరీక్షణ, ఇంగ్లీష్లో హోప్ అంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో సగము నుంచి, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. చాలు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల. నిరీక్షణ మనందరికీ ఉండాలి. ఏ నిరీక్షణ? పరలోకానికి మనము వెళుతున్నాము అన్న నిరీక్షణ. చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని స్వంత రక్షకుడిగా అంగీకరించి బాప్టిజం పొంది ప్రభు బల్లారాధనలో పాల్గొంటూ ఈ నిరీక్షణ వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే మరలా త్రాగుబోతు అయిపోయి త్రాగటానికి వెళ్ళిపోతారు. ఎవరు? బాప్టిజం పొంది రక్షింపబడి ప్రభు బల్లో పాల్గొని ఇవన్నీ చేస్తూ పరలోకానికి మనము వారసులమయ్యాము, మనం పరలోకానికి వెళ్ళబోతున్నాము అన్న నిరీక్షణను మర్చిపోయి, అంటే నిర్లక్ష్యం చేసి దేవుని మాటను తృణీకరించి వాళ్ళు ఏం చేస్తున్నారు? మరలా త్రాగుబోతులై బారు షాపులకు వెళ్తున్నారు. కొంతమంది తిరుగుబోతులయ్యి చెడ్డ సహవాసాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది స్టైల్ కోసం సిగరెట్లు తాగటం ప్రారంభిస్తారు. ఆ స్టైల్ కాస్త వ్యసనంగా మారిపోద్ది. తర్వాత వాళ్ళు సిగరెట్లు తాగటం మొదలు పెడతారు. కొంతమంది పానుపర గుట్కాలు విపరీతంగా నవ్వులుతూ ఉంటారు. పొగాకు క్యాన్సర్కు కారణమని స్పష్టంగా తెలియపరచబడతా ఉంది. చాలామంది ఆ పొగాకుకి బానిస అయిపోయి పొగాకు నోట్లో వేసుకుంటూ ఉంటారు. పొగాకు నోట్లో వేసుకొని
నోరు పుండైపోయి నోరు క్యాన్సర్ వచ్చేసి ఇక ఆ వ్యక్తి కనీసం అన్నం కూర కూడా తినలేడు. కూర తినాలంటే కారం, ఆ కారం నోట్లో ఆ పుండుకి తగిలిందనుకో ఇక తినలేడు. ఒకటే మంట, ఒకటే బాధ, ఒకటే వేదన. ఆ వేసుకునే ముందు ఇవన్నీ ఆలోచించడు. ఏదో స్టైల్ కోసం, ఏదో అలవాటుతో, ఏదో స్నేహాలతో అలవాటు చేసుకుని అలా చేస్తే చివరికి నోటి క్యాన్సర్తో యవ్వన కాలంలోనే చనిపోయేవారు ఎందరో ఉన్నారు, చాలామంది ఉన్నారు. కనుక ఈ నిరీక్షణ ఉండాలి. ఏ నిరీక్షణ అంటే మనము పరలోకానికి వెళతాము, చేరతాము. మనము ఈ భూమి మీద ధైర్యముగా మనము మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. ఎలాగా? ధైర్యముగా. నీకెప్పుడైనా కష్టం వచ్చిందనుకో, నీకెప్పుడైనా శ్రమ వచ్చిందనుకో, నీకెప్పుడైనా అనారోగ్యం వచ్చిందనుకో, నీవు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే అది దేవునికి తెలియకుండా రాలేదు, దేవుడికి తెలిసే వచ్చింది. నీవు ఏం చేస్తావంటే ఆ సమయంలో మోకరించి ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు, ఆ నిరీక్షణని కొనసాగింపజేస్తాడు. దేవుడు తనకి సమీపంగా నిన్ను చేసుకోవాలని ఆయన శ్రమను నీకు అనుమతిస్తున్నాడు. నీ జీవితంలో కష్టాన్ని ఆయన అనుమతిస్తాడు. నీ జీవితంలో శ్రమను అనుమతిస్తాడు. నీ జీవితంలో కొన్ని సమస్యలకు ఆయన అనుమతిస్తాడు. కొంతమందికి ఆలస్యముగా బిడ్డలు కలుగుతారు. ఎందుకంటే వారు దేవుని దగ్గరకు వస్తే వాళ్ళకి నేను ఇవ్వాలి అని దేవుడే ఆపుతాడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? మానవులకు కళ్ళు ఇచ్చినవాడు ఎవరు? మానవులకు చెవులిచ్చినవాడు ఎవరు? మానవులకు నోరిచ్చినవాడు ఎవరు? దేవుడు. మానవుణ్ణి కలుగు చేసిన వాడే దేవుడు. ఆయన చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. చూడాలి మనం. ఏమి చూడాలంటే ఆయన అరచేతుల్లో మనము చెక్కి ఉన్నామని చూడాలి. నిరీక్షణ మనకి కావాలి. పరలోకానికి చేరుతాము అన్న నిరీక్షణ. 1 యోహానులోనికి వెళదాం. 1 యోహాను 2వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. నిత్య జీవము అనుగ్రహించునున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. సృష్టికర్త అయిన దేవుడు మనకి వాగ్దానం చేశాడు. ఆయనే చేశాడు. మనము అడక్కపోయినా ఆయనే మన కోసము వాగ్దానం చేశాడు. ఏమని అంటే నిత్య జీవము అనుగ్రహింతును అనున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. చూడండి ఎంత ప్రేమ దేవుడికి. మనము ప్రేమించకపోయినా, మనము ఆయన దగ్గరకు రాకపోయినా, మనము ఆయన వైపు చూడకపోయినా, మనము ఆయనకు ప్రార్థన చేయకపోయినా ఆయన మనకు ప్రతి దినము ఆహారం ఇస్తున్నాడు, ప్రతి దినము ఆరోగ్యం ఇస్తున్నాడు, ప్రతి దినము ఆయుష్నిస్తున్నాడు. ఒక్క క్షణములో గుండె ఆగిపోతే మనం 2వ క్షణంలో బ్రతుకుతామండి? బ్రతకలేం. మనకి ఆయుష్ని దేవుడిస్తున్నాడు, మనకి జీవితాన్ని దేవుడిచ్చాడు. మనము ఈ భూమి మీద పుట్టామంటే దేవుడు మనల్ని ఈ భూమి మీద అనుమతించబట్టే పుట్టాం. దేవుని చిత్తమైతేనే పుట్టాం. మనము ఆయన చిత్తములో లేకపోతే ఈ భూమి మీద మనము పుట్టేవారమే కాదు. కనుక నిత్య జీవము అనుగ్రహింతును అనున్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఈ నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఏ నిరీక్షణ అండి? నిత్య జీవమును మనము పొందుకుంటాము. ఇంకా బైబిల్లో ఏమని రాయబడి ఉంటుందంటే, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్యదినమున వారిని నేను లేపుదును అని వ్రాయబడుతూ ఉంటుంది. తుదమట్టుకు మనము నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ ఎంతవరకు? తుదమట్టుకు అంటే మన ఒంట్లో ఊపిరున్నంత వరకు, మన నాసికా రంధ్రములో జీవవాయువు ఉన్నంత వరకు మనము ఈ నిరీక్షణను కలిగి ఉండాలి. మరి ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె
రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడచిపోవుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏ బలం పొందుతారు? నూతన బలం. ఈ నూతన బలము మనము పొందుకోవాలి అంటే ఎదురు చూడాలి. ఎవరి కోసం ఎదురు చూడాలి? దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడో, దేవుని వాక్యం ద్వారా నా హృదయాన్ని ఏ రకంగా సంధించబోతున్నాడు, దేవుడు వాక్యము ద్వారా ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నాడని ఎదురు చూస్తూ రావాలి. దేవుని సన్నిధికి ఎదురు చూస్తూ రావాలి. తర్వాత దేవుణ్ణి నేను ఎలా గణపరచాలి, దేవుణ్ణి నేను ఏ నూతనమైన కీర్తనతో గణపరచాలి అని ఎదురు చూస్తూ రావాలి. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారు నూతన బలము పొందుదురు. ఎలా పొందుతారంటే క్రింద రాయబడి ఉందండి, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోయేదురు. ఎలా వెళ్తారు? సొమ్మసిల్లరు, అలియరు. ఎవరు? యెహోవా కొరకు ఎదురు చూచువారు. సొమ్మసిల్లరు, అలయరు, యెహోవా కొరకు ఎదురు చూచువారు. కనుక మనము యెహోవా కొరకు ఎదురు చూడాలి. యెహోవా కంటే వాక్యము కోసం ఎదురు చూడాలి. దేవుణ్ణి గణపరిచే విషయంలో, ఆరాధించే విషయంలో, స్తుతించే విషయంలో ఎదురు చూసే వారముగా మనం ఉండాలని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. మరి ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 29వ వచనములో, ఉదయము కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఓడ అమరంలోనికి వెళ్ళి ఓడ ఇటు అటు కొట్టుకొని పోకుండా ఉండాలంటే ఓడ అమరంలోకి వెళ్ళి 4 లంగర్లు కిందకి భూమి ఆ సముద్రంలోకి విడిచారు. ఆ 4 లంగర్లు విడిచిన తర్వాత అర్ధరాత్రి వేళలో ఉదయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నీవు నేను మన అందరము కూడా పరలోకం కోసం ఎదురు చూడాలి. దేనికోసం అండి? పరలోకం కోసం. ఇక్కడే భూమి మీదే స్థాపించి భూమి మీదే మనం శాశ్వతంగా ఉంటాం అనుకుంటున్నారా? భూమి మీదే మనకు శాశ్వతం అనుకుంటున్నారా? స్థిరమైన నివాసం భూమి మీద మనకుంది, మన దగ్గర భూమి మీద ధనం కూర్చుకుంటే యుగయుగాలు బ్రతకొచ్చు అని అనుకుంటున్నారా? కాదు కాదు. దేవుని ఏమని చెప్తున్నాడంటే, అర్ధరాత్రి వేళ ఉదయం కోసం ఎదురు చూసినట్లుగా మనము దేవుని కోసం, పరలోకం కోసం ఎదురు చూడాలి అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మనకి నిరీక్షణ ఉండాలి అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాడు దేవుడు. ఏముండాలి మనకి? నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడటం. అబ్రహాము కూడా పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన మోకరించి ఆ పరలోకంలోనికి నేను ప్రవేశించబోతున్నాను అని ఆయన వందనం వచనము చేశాడు. అలాగే మనం మోకరించినప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఇలా చేయాలి. యేసయ్యా, నిత్య జీవం ఇస్తానన్నావు కదా, ఆ నిత్య జీవానికి నేను వారసురాలనేగా. యేసయ్యా, నేను ఆ నిత్య జీవం కోసం ఎదురు చూస్తున్నానయ్యా, నన్ను ఎప్పుడు తీసుకుని వెళ్తావు? నేను ఎప్పుడు ఆ పరలోకానికి నేను రావాలి అని మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా అలా చేసామండి? చెయ్యము. ఇక్కడే మనం శాశ్వతంగా, ఇక్కడే కూతుర్లను చూసుకుంటా, అల్లుళ్ళను చూసుకుంటా, కోడలను చూసుకుంటా, మనవళ్ళను చూసుకుంటా, కొడుకులను చూసుకుంటా ఉండాలి, ఇక్కడే మనం శాశ్వతంగా ఉండాలనుకుంటాం. కానీ మానవులుగా మనము ఈ యొక్క భూమి మీదకి యాత్రకు వచ్చాము. దేనికి వచ్చాం? యాత్రకి. ఓడలో ఒక నావికుడు కానీ, ఒక ప్రయాణికులు కానీ ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళటానికి బస్సులో, ట్రైన్లో, విమానంలో వెళ్ళినంత స్పీడ్గా వెళ్ళవు. గంటకి 18 కిలోమీటర్లు అవి వెళ్ళేది. ఎంతకండి? గంటకి 18 కిలోమీటర్లు. అంటే సుమారు ఒక్కొక్క ఊరు 2000 కిలోమీటర్లు ఉంటుంది. ఒక్కొక్క ఊరు సముద్ర ప్రయాణం చేసే వాళ్ళకి 3 నెలల ప్రయాణం, 4 నెలల ప్రయాణం. విమానంలో లాగా ఇక్కడ మనము విజయవాడ
గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎక్కి డైరెక్ట్గా అమెరికాలో దిగటానికి అవకాశం లేదు. ఎన్ని గంటల్లో? 6 గంటల్లో దిగేస్తారు. ఓడల్లో అలా కుదరదు. ఓడల్లో 3 నెలలు 4 నెలలు ప్రయాణం. ఎక్కడ? ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళాలంటే మరి 3 నెలలు వారు ఆ ఓడలో బయట ప్రపంచం ఏమీ కనపడదు. ఇట్లా ఓడ నుండి బయటకు వచ్చి చూస్తే ఆ సముద్రం, నీళ్లు, ఇంకేం కనపడదు. కనీసం ఒక భవనం కానీ అక్కడ బయట ఏది కనరాదు. ఓడ, నీళ్లు, ఓడ, నీళ్లు, అంతే. లోకంలో ఉన్న మనకి నిరీక్షణ ఉండాలి. మనము కూడా ఈ లోకంలో అన్నీ ఉన్నట్టుగానే ఉండాలి, కానీ ఏమీ లేనట్టుగా మళ్ళీ ఉండాలి. నాకు అందరు ఉన్నారు, నాకు కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, అల్లులు, మనవాళ్ళు ఉన్నారు, ఇల్లు ఉంది, డబ్బు ఉంది, ఆస్తి అన్నీ కలిగినట్టు ఉండాలి. మళ్ళీ ఇవన్నీ నాది కాదు, ఒకరోజు నేను పరలోకంకి వెళ్ళాలి, ఇవన్నీ నాది కాదు అన్నట్టు ఉండాలి. మళ్ళీ అవసరమైతే మర్చిపోయేటట్లు ఉండాలి. సొదొమ గొమొర్రాలు నశించిపోతుంటే దేవుడు లోతు కను తన భార్యకి ఏం చెప్పాడు? వెనక్కి తిరగొద్దన్నాడు. లోతు బాగానే వెళ్ళిపోయాడు, కానీ లోతు భార్య నా ఆస్తి ఏమైపోతుంది, నా బంగ్లా ఏమైపోతుంది అని చెప్పి వెనక్కి తిరిగేసరికి ఏమైపోయిందండి? లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. వెనక్కి తిరగటం అంటే ఒక్కసారి మనము బాప్టిజం పొంది వెలిగించబడి రక్షించబడిన తర్వాత మరలా పాపం చేయకూడదు. మరలా సినిమాలు చూడటం, సెల్ ఫోన్లు ఓపెన్ చేయటం, చాటింగ్లు చేయటం, ఫేస్బుక్లు చూడటం, ఇవన్నీ కూడా చెడు అలవాట్లు. దేవునికి ఇవ్వాల్సి అదే ఆ సమయము చక్కగా దేవుని కంఠత వాక్యాలు బట్టి కొద్ది సమయం చదివితే నీ హృదయం పరిశుద్ధపరచబడిద్ది, నీ ఆత్మ పరిశుద్ధపరచబడిద్ది, నీ జీవితం పరిశుద్ధపరచబడిద్ది, నీకు మంచి భవిష్యత్తు దేవుడిస్తాడు. రెండో విషయంలోనికి వెళ్దాం. రెండో విషయం ఏంటండి? విశ్వాసము. హెబ్రీలకు 3వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని అందులో మధ్యలో నుంచి 15, పాపము వలన కలుగు భ్రమచేత. ఈ పదాన్ని ఒకసారి మనం ధ్యానించుకుందాం. చాలామందికి భ్రమలు కలుగుతాయి. ఏం కలుగుతాయండి? చెవులో ఎవరో ఏదో చెబుతున్నారు, భ్రమ. ఎవరు చెప్పరు, వాళ్ళే ఊహించుకుంటా ఉంటారు. అదొక ఊహా ప్రపంచం. చెవులో ఎవరో చెబుతున్నారు ఏదో, నువ్వు త్వరలో చనిపోబోతున్నావు, నువ్వు చాలా మంచోడివి, అయినా నిన్ను ఎవరు పట్టించుకుంటారులే భూమి మీద, చావు, వెళ్ళు, రైలు కింద పడు, పట్టాల కింద పడు. చెవులో ఎవరో ఏదో చెబుతూ ఉంటారు. ఇది ఎందుకు వస్తుందంటే పాపము వలన కలుగు భ్రమ. పాపం చేస్తే వచ్చింది. అంటే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెడితే వస్తుంది. దేవుని వాక్యాన్ని చాలామంది చెబుతున్నప్పుడు సరిగ్గా వినరు. చాలామంది దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినరు. అందుకనే వస్తుంది. నా మాటలు మీరు సరిగా వినట్లేదు కనుక పాపము వలన వచ్చు భ్రమ. ఆ భ్రమ చేత ఏమవుతున్నారంటే మీలో ఎవడనూ కఠినపరచబడకున్నట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై యుందుము. మనకి పరలోకం వెళ్ళాలని ఉంటుంది, మనము నిత్య జీవం పొందాలి అని ఉంటుంది. కానీ మనలో దృఢమైన స్థిరమైన విశ్వాసం మాత్రం ఉండదు. ఇప్పుడు చూసావుగా, మొన్న మీటింగ్ రోజు వర్షం పడిద్దేమో, సరిగా జరగదేమో, అలజడి. అంటే స్థిరమైన దృఢమైన విశ్వాసము మనలో ఉండదు. అయితే మనకి అలాంటి విశ్వాసం కావాలంటే మనం ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం వల్ల మనకి నిరీక్షణ పుట్టిద్ది. మనకి ఆ ప్రార్థన చేయటం వల్ల స్థిరమైన దృఢమైన విశ్వాసం మనకి కలుగుతుంది. అంతము వరకు మనము గట్టిగా దృఢ విశ్వాసముతో మనము జీవించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎఫెసీలకు 2వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఎఫెసీలకు 2వ అధ్యాయము 8వ వచనం.
మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. మనం ఎలా రక్షించబడ్డామండి? విశ్వాసము ద్వారా. యేసు ప్రభువు ఆయన పరలోకములో ఉండవలసినటువంటి దేవుడు, ఆ సింహాసనం మీద నిత్యము కోటాను కోట్ల దేవదూతల ద్వారా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్న ఆ దేవుడు భూమి మీదకి నరుడుగా వచ్చి ఉన్నాడు. ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికి ఆయన సిలువ వేయబడి చనిపోయి సమాధిలో పాతిపెట్టబడి 3వ దినాన తిరిగి లేచి పునరుద్ధానుడయ్యాడు అని మనము విశ్వసించటం వలన, ఈ విశ్వాసము ఎంతవరకు? తుదమట్టుకు, అంటే అంతము వరకు గట్టిగా పట్టుకోవాలి ఈ మాట. యేసు మృతి పొందినని, ఆయన తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అప్పుడు మనకి ఏం కలుగుతుందంటే నిత్య జీవం కలుగుతుంది, ఆ పరలోకం మనకు కలుగుతుంది. ఈ యొక్క విశ్వాసం మనలో ఎలా ఉండాలంటే, చెట్టు ఏ విధంగా అయితే భూమి లోపలికి వెళ్ళి అది గట్టిగా దృఢంగా ఉంటుందో, దృఢంగా అంటే చెట్టు పెద్ద అయిన తర్వాత దాన్ని చేతితో వేర్లు పీకేస్తామా? పీకలేం. అదే స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఆ ఒక చిన్న మొక్క దగ్గరికి వెళ్ళి దాన్ని పీకితే వేర్లతో సహా బయటకు వచ్చింది. పెద్ద అయిన తర్వాత వచ్చిద్దా? రాదు. అలాగే రక్షింపబడిన దినం మొదలుకొని అంతము వరకు, అంటే మనము భూమి మీద జీవించిన అంత వరకు దృఢమైన విశ్వాసం ఉండాలి. ఒక కత్తి తీసుకొని మెడ మీద పెట్టి, యేసయ్య కావాలా లేకపోతే నీకు ఈ ఇల్లు కావాలా అని అడిగితే నువ్వేది ఒప్పుకోవాలి? యేసయ్య. మెడ కోసేయి, మంచిదే, పరలోకంలోకి వెళ్ళిపోతాం. కాకపోతే కొంచెం ముందు పెందలకడ వెళ్తున్నాం, ఇంకా చక్కగా అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. అక్కడ నిత్య సంతోషము, నిత్య సమాధానము, అక్కడ కోటాను కోట్ల దేవదూతలతో మనము కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ మనం సంతోషించే వారముగా ఉంటాం. కనుక విశ్వాసం అంటే అది. యేసును మనము గట్టిగా పట్టుకోవాలి. యేసు కోసం మన ప్రాణం ఇవ్వటానికి కూడా స్థిరంగా ఉండాలి. ఆది అపోస్తుల్లో మరి యేసుక్రీస్తు 12 మంది శిష్యులు 12 రకాలుగా చంపబడ్డారు. ఏ ఒక్కళ్ళు కూడా మంచి మరణం లేదు. అందరిని ఒకళ్ళనేమో ఖడ్గంతో మెడకాయ నరికేస్తారు, ఇంకొకళ్ళనేమో తలక్రిందులుగా సిలివేస్తారు, ఇంకొకళ్ళనేమో అడ్డంగా ఎక్సాకారంలో సిలివేస్తారు, ఇంకొకళ్ళనేమో వేడి కాలిపోయే నూనెల్లో వాళ్ళని పడేస్తారు. వాళ్ళు మాత్రము పట్టుకున్న విశ్వాసము యేసు దేవుడు అన్న మాటను మాత్రం వాళ్ళని విడిచిపెట్టల. అందుకే వారు అంత విశ్వాసంతో ఉండబట్టి సంఘం ఈరోజు ఇంతగా అభివృద్ధి చెందింది. మన ప్రపంచంలో సుమారు 270 దేశాలు ఉన్నాయి. ఎన్ని దేశాలు ఉన్నాయండి? 270 దేశాల్లో 220 దేశాలు యేసుక్రీస్తుని ఎరిగి ఉన్నాయి. 270 దేశాల్లో 220 దేశాలు యేసు ప్రభువు తెలుసుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ క్రిస్మస్ పండుగ 220 దేశాలు చేసుకుంటున్నాయి. ఎంతోమంది, మరి ఎన్ని దేశాలు క్రీస్తుని ఎరగని దేశాలు, మరి ఎరిగిన దేశాలు 220 ఉన్నాయంటే ఆ దినాల్లో అపోస్తులు వేసిన పునాది గట్టిది. అపోస్తులు వేసిన, క్రీస్తు కోసం నిలబడి క్రీస్తు సువార్తను ప్రకటించి క్రీస్తు కోసం హతసాక్షులుగా కూడా మారారు. ఆ విధంగా మనము కూడా విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనము చనిపోయినా పర్వాలేదు, కానీ యేసును మాత్రం విడిచిపెట్టకూడదు. ఈ లోకంలో కోతి ఉందండి. కోతి ఏం చేస్తుందంటే, ఒక డబ్బాలో శనక్కాయలు వేస్తే అది వచ్చి ఆ డబ్బాకి దాని చెయ్యి అంతే పెడతాడు, ఆ డబ్బాకి రంధ్రం. ఆ చెయ్యి లోపలికి పెట్టగానే శనక్కాయలు ఇలా పట్టుకునేది. మరి రంధ్రం దానికి ఏమో చిన్న రంధ్రం పెట్టాడు. లోన పెట్టడం వరకే ఆ రంధ్రం, అది పట్టుకునిద్ది. లోనకి వెళ్ళి నాకు శనక్కాయలను బాగా పట్టుకొని దాంతో ఇట్లా పైకి లాగాలని చూసిద్ది. ఏడొచ్చింది, అది వదిలేస్తే సింపుల్గా వచ్చింది, కానీ వదలదు. శనక్కాయలను పట్టుకొని ఇలాగే ఉంటుంది పైన. ఇప్పుడు
ఆ పట్టుకునేవాడికి చాలా సులభం. వచ్చి దాన్ని చక్కగా ఒక వలలో వేసుకొని కట్టేసుకొని గోతంలో వేసి వెళ్ళిపోతాడు. కోతిని చాలా సింపుల్గా పట్టుకోవచ్చు. ఆ శనక్కాయలనేది పట్టుకుంటే వదలదు, అలాగే పట్టుకుని లాగుతూ ఉంటుంది. వీళ్ళు ఏటగాళ్ళు వచ్చి దాన్ని కొట్టినా కానీ వదలదు, శనక్కాయలు వదలదు. అలాగే లోకంలో ఉన్న మనకున్నటువంటి అలవాట్లన్నీ కూడా వదిలేయాలి. లోకంలో ఉన్న చెడ్డ అలవాట్లు, లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడం అన్న విషయాన్ని తెలుసుకొని అన్నీ విడిచిపెట్టాలి. అప్పుడు మనము నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాము. దేవుడు మనకు ఉచితంగా మనల్ని నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడు. ఎలా అంటే మనము యేసు రక్తాన్ని ఆశ్రయిస్తే. ఒకసారి రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనాన్ని చూద్దాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చాలు. క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. నమ్మిన వాళ్ళు, యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతారు. ఇంకా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసము మనకి ఎలా కలిగిద్దంటే తరచుగా దేవుని వాక్యాన్ని చదువుచు, తరచుగా మనము దేవుని వాక్యాన్ని వినుచు తరచుగా ఉండాలి. అదొక అలవాటుగా ఉండాలి. అది ఒక ఆచారంగా ఉండకూడదు. ఎప్పుడో ఆదివారం ఆచారంగా చేసేవాళ్ళు ఆదివారం మాత్రమే బైబిల్ తెరిచి ఇక సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు దాన్ని కనీసం దాని వైపు కూడా చూడకుండా అలా ఉండేవారిగా మాత్రం ఉండకూడదు. ప్రతిదినం లేచి మనం అన్నం తింటాం కదా ప్రతిరోజు. అన్నం తినకుండా ఉంటాం ఎవరినన్నా? ప్రతిరోజు అన్నం తింటాం. అలాగే వాక్యం కూడా తినాలి, ఆత్మీయంగా తినాలి, భుజించాలి ప్రతి ఒక్కరము కూడా. మూడవ విషయం ప్రేమ. మూడవ లంగరు అంటే మొత్తము వాడకి 4 లంగర్లు ఉన్నాయి. ఆ 4 లంగర్లో 2 లంగర్లు విన్నాం. మూడవ లంగర్ ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. పల్లెటూరుకి వెళ్తే చాలా ప్రేమగా చూస్తారండి కొంతమంది. అయ్యా ఎప్పుడు వచ్చావయ్యా? రా భోంచొద్దురా, ఇంటికి తీసుకెళ్తారు, భోజనం పెడతారు. తర్వాత అయ్యా బట్టలు ఉతుకుతాను, శుభ్రం చేసుకుని స్నానం చేసి వెళ్ళు. ఎంతగా చూస్తారంటే అంతగా ప్రేమిస్తారు. అదే సిటీల్లో వచ్చి ఎవరింటికన్నా వెళ్ళామనుకో ముందుగానే ఎప్పుడు వెళ్తారయ్యా మీరు అని అడుగుతారు. టీ ఇస్తారు అంతే, భోంచేయని కూడా అనరు. ఎందుకంటే మరి వంట వండాలి, అది శ్రమగా భావిస్తారు. కూర చేయాలి, మళ్ళీ స్నానం చేయమంటే మళ్ళీ అక్కడ బట్టలు ఉతకాల్సి వచ్చిద్దో అని బట్టలు కూడా వాటి గురించి కూడా చెప్పరు. అసలు ఈరోజు ఉండయా పల్లెటూరులో వెళ్తే ఏంటి అప్పుడే వెళ్తున్నారు, 10 రోజులున్నా ఇంకా 4 రోజులు ఉండిపోవచ్చుగా అంటారు పల్లెటూరులో. సిటీల్లో మాత్రం ఒక్కరోజు ఉంటానంటేనే కష్టం. ఎక్కడ మా ఇల్లు అయితే ఇరుకు అద్దిల్లు, ఓనర్లు ఊరుకోరు, వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పి ఏదో సాకులు చెబుతూనే ఉంటారు. అంటే ప్రేమ సల్లారిపోతున్నటువంటి ఈ దినాలు ప్రేమ మనము చూపించాలి. క్రీస్తు ప్రేమను మనము చూపించాలి. 1 కొరింథీయులకు 13వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ప్రేమకి దీర్ఘకాలము సహిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని ఇంతవరకు సహించాడు, భరించాడు. మనము ఆయన తట్టు తిరగకపోయినా ఆయన మన వైపు చూస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడు ఆయన తట్టు తిరుగుతామా, ఎప్పుడు ఆయన్ని నమ్ముతామా, విశ్వసిస్తామా అని చూస్తూ ఉంటారు. కనుక ప్రేమ కలిగి ఉండే వారముగా మనం ఉండాలి. 1 యోహాను 3వ అధ్యాయము ముగిస్తాను, చాలా సమయం ఎక్కువ అవుతుంది.
మొదటి యోహాను 3వ అధ్యాయము 16-17 వచ్చిన. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. చాలు. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన గనుక దీని వలన మనము ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. ప్రేమ ఎలాంటిదంటే అవసరమైతే మన సహోదరుడి కోసం మనం ప్రాణం పెట్టడానికి కూడా బద్దులంగా ఉండాలి. యేసుక్రీస్తు మనకు మాదిరి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా లోకము కొరకు ప్రాణం పెట్టాడు. లోకంలో ఉన్న నీ కోసం ప్రాణం పెట్టాడు. నీవు మొదటగా ఆయన్ను నువ్వు ప్రేమించలా, అయినా ఆయన నిన్ను మొదటగా ప్రేమించాడు. ఆయన నిత్య జీవం ఇస్తానని తానే మన కొరకు చేసిన వాగ్దానం. ఆయనే ముందుగా ప్రేమించాడు, ఆయనే నిత్య జీవం ఇస్తానని ముందుగా మనకి చెప్తూ ఉన్నాడు. కనుక ఈ లోకపు మనము జీవనోపాధి కలిగిన వారమై ఉండి మన యొక్క సహోదరుడు ఏమీ లేనివాడని తెలిసినప్పుడు వానికి సహాయం చేయకపోతే మరి ఎలా మనం ప్రేమ కలిగిన వారంగా ఉంటాం? అతని ఎడల ఎంత మాత్రంలో కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలా నిలుస్తుంది? కనుక ఎవరైనా మన సహోదరుల్లో, మన బంధుమిత్రులలో, రక్త సంబంధికులలో ఎవరైనా ఏమీ లేనివారుగా, అంటే కనీసం ధరించుకోవటానికి వస్త్రాలు లేక, తినటానికి ఆహారము లేక ఎవరైనా ఉంటే వాళ్ళకి మీద మనము కనికరం చూపాలి. వారికి చేతనైనంత వరకు మన సహాయమును మనము చేయాలి. మన బంధువుల్లో ముందుగా మనము చేస్తూ మనము రక్షించబడిన మన సంఘములో కూడా ఎవరైనా భేదవారు ఉంటే వారి మీద జాలి పడాలి, కనికరం పడాలి. ఇలా మనము ప్రేమను గురించి చాలా విషయాలు ఉన్నాయి. 4వ విషయంలోనికి 4వ లంగరు. ఓడ స్థిరముగాను కదలకుండా నిశ్చలముగా ఉండాలి అంటే 4 లంగర్లు అవసరం. అంటే మన ఆత్మీయ ప్రయాణానికి 4 లంగర్లు అవసరం. మొదటి లంగరు నిరీక్షణ, 2వ లంగరు విశ్వాసం, 3వ లంగరు ప్రేమ, 4వ లంగరు ధైర్యము. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 13-20 వచనాల వరకు చదువు. పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు. అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, చాలు 19వ వచనం. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ఇక్కడ పేతురు యోహానులను యేసుక్రీస్తు గురించి మీరు చెప్పొద్దు, చెప్పారంటే మిమ్మల్ని చంపేస్తాం అని బెదిరించారు. అయితే వాళ్ళు మాత్రం దేవుని మాట వినటము న్యాయమా, మీ మాట వినటం న్యాయమా? మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పలేక ఉండలేమండ్రి. చూసారా? అలాగా మనము కూడా ధైర్యం కలిగిన వారంగా ఉండాలి. ధైర్యముగా దేవుని వాక్యాన్ని ప్రకటన చేయాలి. భయపడుతూ మనము ప్రకటన చేయకూడదు. భయపడుతూ మనము ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగకూడదు. ముందుగా ధైర్యం కలిగి జీవించాలి. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 41వ వచనం వరకు చదువుకుందాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చును. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణె మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో
గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఇక్కడ ఓడలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. ఓడలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. ఆ ఓడలో నీవు నేను మనందరం ఉన్నాం. మనమంతా ఆత్మీయ ప్రయాణం చేస్తూ ఉన్నాం. మన ప్రయాణంలో యేసయ్య ఉన్నాడు. గాలి తుఫాను వచ్చినప్పుడు మనము సహజంగా భయపడిపోతాం. యేసయ్య లేచి అంటున్నాడు, మీరెందుకు భయపడుచున్నారు అంటే, మీతో పాటు నేను కూడా ఉన్నాను కదా, మీరెందుకు భయపడుచున్నారు అని చెప్పి గాలిని సముద్రమును గద్దించినప్పుడు గాలి అణిగిపోయింది, సముద్రం కూడా నిమ్మళమైంది. గాలి సముద్రమును గద్దించగలిగిన ఆ దేవుడు ఈరోజు నీకున్న సమస్యను తొలగించటము అది అసాధ్యమైంది కాదు. అది ఆయన చేతి పని. అది చాలా చిన్న పని. సృష్టినే శాసించగలిగిన దేవుడు నీ యొక్క ఆరోగ్య విషయంలో కానీ, నీకున్న అప్పుల విషయంలో కానీ, దుఃఖము ఏది ఉన్నా తీసివేయటానికి ఆయన చాలా చిన్న పనిగా ఆయన భావిస్తున్నాడు. కనుక ముగింపులోనికి వచ్చాం. నీ ఆత్మ అంటే నీ జీవితం, నీ ఆత్మకు లంగరు ఉందా అనే మన అంశంలో, నీ ఆత్మ అంటే నీ జీవితం, అంటే మన అందరి జీవితం లంగరు ఉందా అంటే యేసుక్రీస్తు ఉన్నాడా? యేసుక్రీస్తుని మనము కలిగి ఉన్నప్పుడు మన ఆత్మకు ఆ లంగరు వలె ఆయన మనకు తోడయుండి మన ప్రయాణములో గాలిని గద్దిస్తాడు, ఆటుపోట్లను, మరి మన ప్రయాణములో తుఫానును, సముద్రమును గద్దించి నిమ్మలపరిచి నెమ్మదిని ఆయన మన చుట్టూ కూడా నెమ్మదిని కలుగజేస్తాడు అన్న విషయాన్ని మనము సాఫీగా మన యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించడానికి ఆయన కృప చూపిస్తారన్న విషయాన్ని మనము గ్రహించాలి. నీ ఆత్మీయ ప్రయాణంలో మరి క్రీస్తును నువ్వు కలిగి ఉన్నావా? నీ ఆత్మీయ ప్రయాణంలో యేసు క్రీస్తుని నీవు సొంత రక్షకుడిగా అంగీకరించావా? ఇంకా యేసు క్రీస్తుని ఒకవేళ నీవు అంగీకరించకపోయినట్లయితే ఏమవుతావంటే ఇటు అటు కొట్టుకొని పోతావు. అంటే సాతానులాగా ఓడ బద్దలైపోయి సముద్రంలో మునిగిపోతే దాని గల్లంతైతే దానిని పట్టుకోవటం ఎవరి సాధ్యం కాదు. సముద్రంలో ఓడ గల్లంతైతే దాన్ని పట్టుకోవటం ఎవరి తరం కాదు. ఎందుకంటే సముద్రపు లోతు ఎంతంటే అది చెప్పలేనంత, దాని లోతు తెలియదు ఎంత లోతుంది అన్నది. అట్లా ఆ ఒడ్డు వచ్చినప్పుడు మాత్రమే కొంత లోతు తెలుస్తుంది, కానీ ఆ మధ్య భాగంలోకి వెళ్తే దాని లోతు ఎవ్వరికి కూడా తెలియదు. కనుక ఆయన నీ కొరకు ఎన్నెన్ని ఉపకారములు చేసి ఉన్నాడో, నీ యొక్క పుట్టుక విషయంలో, నీ యొక్క జీవితము ఇంతవరకు కొనసాగిన దాని విషయంలో నీకు పట్ల ఆయన ఎన్ని ఉపకారాలు చేశారో ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆయన నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరిస్తావు. నీ కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారండి? ఈ లోకంలో ఎవరునూ కూడా నీ కోసం ప్రాణం పెట్టలేదు, రక్తం కార్చలేదు. కనీసం భర్త కూడా ఒక బాటిల్ రక్తం నాకు తగ్గిందంట ఇవ్వంటే భర్త కూడా భయపడతాడు. ఒక బాటిల్ ఇవ్వాలా, నేను చచ్చిపోతానేమో అని అనుకునే రోజులు. ఒక వ్యక్తి ఇలాగే, నీ భార్యకు రక్తం తక్కువైందయ్యా, ఒక బాటిల్ రక్తం ఇవ్వాలయ్యా అంటే, ఇప్పుడే వస్తానండి అన్నాడు. సెల్ స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళ భార్యను హాస్పిటల్లో వదిలిపెట్టి బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు. హాస్పిటల్లో జరిగిన సంఘటన చూడండి, ఎంత భయపడ్డాడు. ఒక బాటిల్ రక్తం ఇవ్వాలంటే భార్యను వదిలేసి బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. కానీ నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆఖరి రక్తం బొట్టు వరకు కార్చాడు. ఆయన సిలువలో ఆయన నీ కొరకు నా కొరకు ఎంతో వేదన, ఎంతో దుఃఖము ఆయన అనుభవించాడు. రక్తమంతా చెమటగా మారిపోయింది. ఆయన దేహమంతా ఇక నాగలి పొలమును దున్నినట్లుగా ఆయన దేహం అంతా దున్నబడింది. ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, ముఖాన్ని ఉమ్మివేసిన భరించాడు, ఆయన శోధన అనుభవించాడు. ఆయనకి తెలియని శ్రమ లేదు. మానవుడు అనుకోవచ్చు, నాకన్నా బాధ దేవుడికి ఏం తెలుసులే, నాకున్న బాధ అనుకుంటారు. నీకంటే ఎక్కువ బాధ యేసయ్య అనుభవించాడు. ఎందుకంటే ఆయన నరుడుగా ఈ లోకానికి వచ్చి మానవుల యొక్క కష్టాలు, దుఃఖాలు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ తెలుసుకొని వారిని ఓదార్చడానికి, ఆదరించడానికి, నెమ్మదినివ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చిన విషయాన్ని గ్రహించాలి. కనుక నీ ఆత్మకు లంగరు ఉందా అనే ఈ అంశము ద్వారా
దేవుడు నీతో మాట్లాడినట్లయితే ఈ క్షణములోనే నీవు దేవుణ్ణి సొంత రక్షకుడిగా, యేసుక్రీస్తు ప్రభు వారిని నీ ఆత్మకు లంగరుగా నీవు ధరించి ఆ యొక్క నిత్య జీవానికి వారసుడుగా నీవు అవ్వాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయనంటూ ఉన్నాడు. ఒకవేళ నీ యొక్క ఆత్మ ఇటు అటు కొట్టుకొని పోతుందేమో, అంటే ఓడ బద్దలైపోవటానికి సిద్ధంగా ఉందేమో, నశించిపోవటానికి సిద్ధంగా ఉందేమో, వ్యభిచారం అనే పాపములో, శాపము అనే పాపములో, అవిధేయత అనే పాపములో, త్రాగుబోతు తనముతో నీ యొక్క అవిధేయత వల్ల, అక్రమ సంబంధాల వల్ల నీవు దేవునికి ఒకవేళ దూరముగా ఉంటూ ఆయన ఇస్తున్నవన్నీ అనుభవించు. ఆయన ధనం ఇస్తుంది త్రాగి తందనాలాడటం కోసం కాదు. ఆయన నీకు ఆరోగ్యం ఇస్తుంది ఆయన నువ్వు మరి చెడ్డ పనులు చేయటానికి కాదు. ఆయన మంచివాడై ఉండి మనము చెడ్డవారైనా భరిస్తుంది. ఏ రోజుకైనా నువ్వు మారుతావేమో, నీవు రక్షణ పొందుతావేమో, నీవు ఆ నిత్య జీవంలో పాలిభాగస్తుడవు అవుతావేమో అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క 4 లంగర్లు నీ ఆత్మకు ధరించుకొని ఆత్మీయ జీవితాన్ని సాఫీగా కొనసాగించబడాలని, ఆటంకములు లేకుండా మనము ప్రార్థనతో ధైర్యముతో ముందుకు కొనసాగే వారముగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడి మాటలను మన ఆత్మీయ వినికిల్లో దీవించును గాక. ఆమేన్.